everyone, welcome back to our channel. Well, ఈ vlog వచ్చేసి రిలాక్సింగ్ మామీ నైట్ టైం రొటీన్. అండ్ ఇప్పుడు అయితే ఇది ఇట్లా లేబర్ డే వీకెండ్, దానికన్నా ముందు నుంచి కూడా నేను ఇట్లా హాలిడే మూడ్లోనే ఉన్న, లీవ్ పెట్టేసా కాబట్టి సో నా డేస్ బాగా రిలాక్సింగ్గా ఉన్నాయి. అండ్ ఐషాని కూడా ఇంట్లోనే ఉంటుంది. సో ఇట్లా మేము రిలాక్సింగ్గా ఉన్నప్పుడు లైక్ హౌ వి బోత్ స్పెండ్ టైమ్ టుగెదర్, అదే ఈ బ్లాగ్ మొత్తము. అండ్ ఇంకా ఏంటి అంటే నాకు ఇట్లా కొంతమంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు నోటిఫికేషన్స్ రావడం లేదు అని చెప్పి. ఒక్కసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ మీకు కూడా అలాగే అవుతుంటే మేబీ ఇట్లా ఓకే నన్ను నో కార్. అండ్ నేను కూడా ఇట్లా రెగ్యులర్గా పోస్ట్ చేయడం లేదు కదా వీడియోస్, అది కూడా ఏమైనా రీజన్ ఏమో ఇట్లా యూట్యూబ్ నోటిఫికేషన్స్ రాకపోవడానికి. అండ్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? యా, కాసేపు ఈవినింగ్స్ అయితే ఏదర్ నేను కానీ భరత్ కానీ ఎవరు ఫ్రీ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఐషాని ఇట్లా బయటికి తీసుకెళ్తాము. యాక్చువల్గా స్కూటర్ తనకి నేర్పించాలి అని చెప్పి మేము తీసుకొని వెళ్తున్నాము. ఫస్ట్ అది మాకు మంచిగానే స్టార్ట్ అయింది, బట్ కమ్యూనిటీలో కొంతమంది పెద్ద పిల్లలు ఎలక్ట్రిక్ స్కూటర్ మీద తిరుగుతున్నారు. అది చూసిన నుంచి నా బోత్ లెగ్స్ కూడా స్కూటర్ మీదే ఉంటుంది, మీరు ఎవరెవరు తోయండి ఇట్లా నేను పోతా అని చెప్పి స్టార్ట్ చేసింది. యా నాన్న, నీ స్కూటర్ లో బోత్ లెగ్స్ కాదు నాన్న, వన్ లెగ్ తోనే చేయాలి నువ్వు. బోత్ లెగ్స్ రాదు నాన్న. యా చూడు చూడు, అందరు వన్ లెగ్ తోనే వెళ్తున్నారు. అతనికి నేను చూపించాల్సి వస్తుంది పైనుంచి, చూడు అన్న చూడు ఈ అక్క చూడు వన్ లెగ్ తోనే వెళ్తుంది స్కూటర్ మీద అని చెప్పి. ఇప్పుడు నువ్వు 2 legs వన్ లెగ్ స్కూటర్ మీద? సరే ఏదో ఒకటి చేద్దాం, ముందైతే మేము బయటకు వెళ్తాం. వెళ్దామా? ఓకే, స్లో ఇటువైపు ఇలా మూవ్ చేసుకో. గుడ్ నాన్న, కరెక్టే వెళ్తున్నావు. నేను మూవ్ చేయనా? ఇట్స్ ఓకే, నానే తిప్పని. సరే అయిపోయింది. వన్ లెగ్ ఓకే, కేర్ఫుల్. ఇది స్లోప్ ఉంది. ఇప్పుడు ఎక్కేవా? గుడ్ జాబ్ నాని, గుడ్ జాబ్. ఇలా చూస్తే ఐషానిది భరత్ ఇంకా డిస్కషన్ కంటిన్యూ అవుతూనే ఉంది, 1 leg 2 legs అని చెప్పి. నేను ఇంకా తన హెల్మెట్ కూడా వద్దు నాకు ఈరోజు అంది, అందుకే తను ఇంకా పక్కనే ఉన్నాడు. ఇలా ఐషానిని స్కూటర్ రైడ్కి తీసుకొచ్చినప్పుడు నా వాక్ కూడా అయిపోతుంది. ఆల్మోస్ట్ మేము ఒక 45 minutes అలా ఉంటాము బయటే. మోస్ట్ ఆఫ్ ద టైం భరతే తనని ఇట్లా నేర్పిస్తూ ఉంటాడు. నేను పట్టుకోలేను, నాకు భయం అవుతుంది ఏమో పడిపోతుంది ఏమో అట్లా అని చెప్పి. ఆ టైంలో నా వాకింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అయితే మా కమ్యూనిటీ చాలా నచ్చుతుంది. ఇది అంతా కూడా యాక్చువల్లీ ఇంకా బాగా ఈ సాడ్ అంతా కూడా గ్రీన్ అట్లా ఉండేది. లాస్ట్ మంత్ మొత్తం బాగా హీట్ వేవే ఉండే. సో ఇదంతా గ్రాస్ కూడా ఇలా అయిపోయింది. వాకింగ్కి అయితే ఇది నాకైతే బెస్ట్ ప్లేస్ అనిపిస్తుంది. చాలా పీస్ఫుల్గా మంచిగా ఉంటుంది. అండ్ నాకు ఈ కమ్యూనిటీ కూడా చాలా ఇష్టం. ఐషానికి మెయిల్ బాక్స్ లో నీకోసం అమ్మ న్యూ షూ తెప్పించింది అంటే నాకు ఇప్పుడే కావాలి ఉన్న క్రాక్స్ తీసి చేతిలో పట్టుకొని వచ్చేసింది. టాడ్లర్ థింగ్స్ అనుకుంటాయి కానీ ఓపెన్ చేసాను, వేసుకోనా నీకోసం తెప్పించింది. జీ లైక్ నచ్చినాయా నాన్న? సాక్స్ వేసుకోవాలి. ఐషాని కోసం ఏది పంపించినా స్కూల్కి ఇట్లా లేబుల్ చేసి పంపమని చెప్తారు. నేను లేబుల్ మేకర్ ఇంకా తీసుకోలేదు. సో పెన్ యూజ్ చేసేసి రాసేసా. ఇదేమీ పోదు కూడా, బికాస్ ఈ కిడ్స్ ఏం చేస్తారు అంటే అన్ని మిక్స్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు ఫ్రైడే రోజు. ఐషాని కూడా తీసుకొస్తుంది అట్లా, వేరే కిడ్సే కాదు, తిని కూడా ఒక 2 times వేరే వాళ్ళ సాక్స్, హ్యాండ్ గ్లౌస్ అవన్నీ పట్టుకొని వచ్చింది. నేను మళ్ళీ మండే రోజు తినవి పంపించేటప్పుడు అవి కూడా వాష్ చేసి సపరేట్ జిప్ లాక్ చేసేసి స్కూల్లో ఇచ్చేస్తారు. తీసుకొచ్చింది తిను ఇట్లా అని చెప్పి. అందరి కిడ్స్ అలాగే చేస్తున్నారు వంట.
అండ్ ఇంకా తిని చెప్పింది ఎవరిదో ఇట్లా పర్పుల్ కలర్ బాటిల్ కూడా వెరీ స్పెసిఫిక్ గా నాకు ఆ పర్పుల్ కలర్ బాటిల్ చాలా నచ్చింది అమ్మ, బాగుంది అని చెప్పి. అంత నచ్చింది కదా అని తీసుకెళ్ళాను నేను టార్గెట్ కి, అక్కడ ఏమైనా దొరుకుతుందేమో పర్పుల్ కలర్ బాటిల్ అట్లా అని చెప్పి. ఇవి అక్కడ ఉన్న ఏ పర్పుల్ కలర్ కూడా కాదు అని చెప్పింది. ఓకే అని చెప్పి ఇంకా మళ్ళీ తన ఓల్డ్ బాటిలే తను తీసుకెళ్ళిపోతుంది. చాలా బిజీగా ఉంది. తనకు ఒక్క పెన్, ఏదైనా రాసుకోవడానికి బుక్ కానీ అట్లా ఏది దొరికినా చాలు ఇంకా మనల్ని మర్చిపోయి రాస్తా ఉంటుంది. ఐషాని ఏం రాస్తున్నావు నాన్న నువ్వు? ఐషాని ఏం రాసుకుంటున్నావు? నా హ్యాండ్ బ్యాగ్ వస్తుందా? నువ్వు ఆర్డర్ పెట్టావా ఏమైనా? నువ్వు ఆల్రెడీ ఆర్డర్ పెట్టేసావా నా కోసము? ఇంకా పెట్టలేదా? మరి నువ్వు ఆర్డర్ పెట్టకపోతే ఎలా వస్తుందా నాకు హ్యాండ్ బ్యాగ్? ఓకే, నువ్వు నా కోసం హ్యాండ్ బ్యాగ్ రాస్తున్నావా, డ్రా చేస్తున్నావా? థ్యాంక్ యూ నాన్న, సో స్వీట్ ఆఫ్ యూ. ఇదేం షేప్? ఇదేంటి? నాన్న ఇదేంటి? ఒకసారి మంచిగా చూడు. ఇది ఇప్పుడు ఈ షేప్ కదా వస్తుంది. ఇదేంటి? గుడ్ జాబ్. కమింగ్ టు ద షేప్స్, నేను తనకు ఒక బుక్ తీసుకున్నాను, బిజీ బుక్ అని చెప్పి అమెజాన్ నుంచి. దాంట్లో చాలా ఉన్నాయి వాళ్ళకి షేప్స్, ఫ్లవర్స్, కలర్స్, ఆల్ఫాబెట్స్, నెంబర్స్, వాట్ నాట్ మొత్తం ఉన్నాయి. దాన్ని బాగా ఎంగేజ్ చేయొచ్చు అని తీసుకున్నాం. మా ట్రావెల్ క్యాన్సిల్ అయిపోయింది కదా, ఆ రోజు తనకి అమ్మ నీకు గిఫ్ట్ తెచ్చింది అని చెప్పి ఆ బుక్ ఇచ్చేసా. ఓపెన్ చేసింది. తను ఎందుకో ఆ షేప్సే పిక్ చేసుకొని నాకు ఇది కావాలి, ఇది చెప్పండి చెప్పండి అని చెప్పి చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంది. మేబీ తనకి ఏం నచ్చిందో నాకు తెలీదు. అండ్ ఇప్పుడు ఇది నేను అసలు ఎందుకు షేర్ చేస్తున్నా అంటే, కొన్ని డేస్ కాదు, నేను కూడా బాగా ఇట్లా అందరం మనం ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా, నన్ను బాగా స్ట్రెస్ అవుట్ చేసేది కొన్ని ఏంటంటే, ఇక్కడ నా పిల్లలు ఫుడ్ మంచిగా తింటూ ఉంటే అరే ఐషాని ఇంత పోర్షన్ తినడం లేదే, తిను ఇది తినడం లేదే, అది తినడం లేదే అన్న విషయం నన్ను బాగా స్ట్రెస్ అవుట్ చేసేది. తర్వాత ఈవెన్చువల్ గా నాకు నేను ఓవర్కమ్ అయ్యాను. అట్లా స్ట్రెస్ అవుట్ అవ్వద్దు, తనకు ఎంత కావాలో అంత తింటుంది అని చెప్పి అట్లా నేను చెప్పుకునేదాన్ని. సో ఇప్పుడు నీ వీడియో పోస్ట్ చేశాక కూడా మీరు ఎవరు అట్లా కంపేర్ చేసుకోవద్దు. బికాస్ ఏ 2 kids కూడా అస్సలు ఒకటి కాదు. తినకి షేప్స్ వస్తే ఇంకొకరికి ఇంకొకటి వస్తుంది, ఇంకో మంచిగా అవుట్డోర్ యాక్టివిటీస్ చేస్తారు. నేను అదే అనుకున్నాను. ఇప్పుడు ఇది షూట్ చేశాక అనిపించింది నాలాగా వేరే వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఏమో అని చెప్పి. మనం ఆ స్ట్రెస్ పెట్టుకుంటే ఖచ్చితంగా పిల్లల మీదకి వెళ్తుంది. ఇది ఇప్పుడే స్టార్ట్ అయిన జర్నీ, చాలా లాంగ్ వే వెళ్ళాలి. అండ్ ఇంకొకటి కూడా, అప్పుడప్పుడు నేను ఇట్లా బిట్స్ అండ్ పీసెస్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను కదా, తినది ఎప్పుడో ఆల్ఫాబెట్ సాంగ్ పడితే అవుట్ ఆఫ్ జాయ్ నేను పోస్ట్ చేశాను. నాకు చాలా మెసేజ్ వచ్చాయి, అరే ఇంత క్యూట్, భలే పాడింది, అది ఇది ఇట్లా అని చెప్పి. అట్ ద సేమ్ టైం నాకు ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది, ఎలా అంటే అరే తినకన్నా కొంచెం పెద్ద, మేము ఎంత నేర్పిస్తున్నా నేర్చుకోవడం లేదు అట్లా అని చెప్పి. అట్ ద ఏజ్ ఆఫ్ 5 నాకు తెలిసి ఈ కిడ్స్ అందరూ ఒకేలాగా పర్ఫామ్ చేస్తారు. ఇప్పుడే ఇది చాలా చిన్న ఏజ్, వాళ్ళ ఐక్యూ కానీ వాళ్ళ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ కానీ మనము అప్పుడే ఒక కంక్లూజన్కి రావడం కానీ చెప్పడం కానీ, మేబీ తనకు అది ఇంట్రెస్ట్ ఉంటుంది, అందుకే అది నేర్చుకుంటుంది. కమింగ్ టు ద స్కూటరే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను భరత్ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం, ఒక కాలే స్కూటర్ మీద ఒక కాలే, అది మాత్రం 2 legs అని తిరుగుతుంది. అండ్ ఇంకొకటి స్లీప్, ఏ టైంకి పడుకుంటుంది, మా పిల్లలు ఈ టైంకి పడుకోవడం లేదు ఇట్లా అని చెప్పి. మనం ఇంకా కొంతమంది చూస్తాం, కొంతమంది పిల్లలు తినకుండా చాలా ఎర్లీగా పడుకుంటారు, 6:30, కొంతమంది 6:30కి నిద్రపోతారు, కొంతమంది 7:30కి పడుకుంటారు. ఎప్పుడు తిను అటు ఇటు 9 o'clock చేస్తుంది పడుకునేసరికి. లోపలికి నేను 8 o'clockకి తీసుకెళ్ళినా కూడా ఆ స్టోరీ అంటది, గొరిల్లా అంటది, గాడ్జిల్లా అంటది, క్రోకడైల్ వచ్చిందని చెప్పి ఈ స్టోరీస్ అన్ని చెప్పి 9కి పడుకుంటుంది. అండ్ అది కూడా మీరు ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఈ పిల్లలు ఈ టైంకి పడుకుంటున్నారు లేకపోతే ఆ పిల్లలు ఆ టైంకి పడుకుంటున్నారు. వన్ థింగ్ పేరెంట్స్ మనము ఏం పెట్టుకోవాలి అంటే మైండ్, పిల్లలు వాళ్ళకి కంపల్సరీ గుడ్ స్లీప్ చాలా చాలా అవసరం. జస్ట్ మనల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం పడుకోకపోతే మనకు నెక్స్ట్ డే అంతా ఎట్లా ఉంటుంది, ఏ పని సరిగ్గా చేయబుద్ది కదా అలా ఉంటుంది. అలాంటిది వాళ్ళకు కూడా అంతే కదా, గుడ్ స్లీప్ లేకపోతే వాళ్ళు నెక్స్ట్ డే ఏది మంచిగా చేయలేరు. మనకు పీడియాట్రిషియన్స్ కూడా అదే కదా చెప్పేది, అట్లీస్ట్ ఈ ఏజ్లో 9 to 10 hours, మనకే 8 hours స్లీప్ కావాలి, అట్లీస్ట్ 7 hours స్లీప్ కావాలి అని చెప్తారు. వాళ్ళకు 9 to 10 hours కావాలి అంటారు. కాబట్టి నేను ఆ స్లీపింగ్ మాత్రం కొంచెం తనని ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తా పడుకునేటట్టు. సపోజ్ ఇట్లా 8 అలా తనకి 7:30కి స్నానం చేయించేసి 8 o'clockకి కొంచెం లైట్స్ డిమ్ చేసేసి తనని లోపలికి తీసుకెళ్ళినప్పుడు బాగా ఇట్లా కొంచెం బుక్స్ చదివించి లైట్స్ అన్ని డిమ్ గా పెడతా. కాసేపు ఇంకొక 30 minutes లో తనని బెడ్రూమ్ లోకి తీసుకెళ్ళిపోతా అన్నప్పుడు
అట్లీస్ట్ ఒక 2 hours బిఫోర్ బెడ్ అయితే టీవీ పెట్టను. బికాజ్ టీవీ ఓవర్గా వాళ్ళ బ్రెయిన్ స్టిమ్యులేట్ చేసి నిద్రపోడకుండా పిల్లల్ని ఆపుతుంది అని చెప్పి. అండ్ ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ టీవీ. నేను తనకు 18 months వరకు టీవీ పెట్టకపోవడానికి నా పర్సనల్ రీజన్స్ నాకు ఉన్నాయి. వన్స్ తన మాట్లాడము అవి ఇవి అన్నీ మంచిగా అయిపోయాక నాకు అసలు ఏ ప్రాబ్లం లేదు. తను మంచిగా చూస్తుంది టీవీ. ఏదో డయానా అండ్ రోమా ఇంకా సోఫియా ఇట్లాంటివన్నీ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవన్నీ బాగా చూస్తుంది తను. కోకో మెలన్ పిల్లలందరికీ చాలా ఇష్టం కదా, ఇట్లా అంతా. సో నేను ఏం చెప్పి కంక్లూడ్ చేయాలి అనుకుంటానంటే ఈ వీడియో, ప్లీజ్ అసలు ఎవరు ఇట్లా ఆ ప్రెషర్ పెట్టుకోవద్దు. నాకు కొంచెం టైం పట్టింది ఆ ఫుడ్ థింగ్ ఓవర్కమ్ అవ్వడానికి. ఓకే, ఈ 2 kids ఒకటి కాదు, ఐషాని ఇష్టంకి సరిపోయి అంతే తింటది, అంత తినమంటే తినదు అన్నది. అండ్ మిగతా థింగ్స్ కూడా అలాగే. అండ్ మీకు ఇట్లా మీ థాట్స్ ఉంటాయి కదా ఈ ఫుడ్ గురించి కానీ, స్లీప్ ట్రైనింగ్ గురించి కానీ, అండ్ పిల్లల లెర్నింగ్ హ్యాబిట్స్ గురించి కానీ నాకు ఉంటే మీ థాట్స్ కూడా షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఇన్ కేస్ కొంతమందికి కామెంట్ సెక్షన్లో పెట్టాలని లేకుండా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు, అలా ఉన్నా చేయండి. మీకు తెలుసు నేను మోస్ట్ ఆఫ్ ద మెసేజెస్కి అన్నిటికీ కూడా రెస్పాండ్ అవుతాను. చాలా మాట్లాడేసా, బ్రేక్ తీసుకొని కాఫీ తాగేస్తా. అండ్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేయాలి. ఏం తింటావు? ఎగ్ బుర్జియా, బాయిల్డ్ ఎగ్గా? ఎగ్ బుర్జీ. కన్నా నువ్వేం తింటావు నాన్న? ఎగ్ బుర్జియా, బాయిల్డ్ ఎగ్గా? ఎగ్ బుర్జీ. నీకు ఎగ్ బుర్జీ ఇష్టమా? ఇద్దరు ఎగ్ బుర్జియా, నేను వెళ్ళి ఎగ్ బుర్జీ చేసేస్తా. ఇంకా డిన్నర్ చేసేసాను, రోటీ అండ్ ఎగ్ బుర్జీ. ఇదేమో నా డిన్నర్ ప్లేట్. 2 రోటీ, కొంచెం ఎగ్ బుర్జీ అండ్ బాయిల్డ్ స్ప్రౌట్స్. సో చాలా ఫుల్లే ఉంటుంది ఈ డిన్నర్ ప్లేట్. నీ డిన్నర్ అయిపోయిందా? అయిపోయిందా? ఓకే, మరైతే స్నానంకి వెళ్దామా? అస్సలు ఇష్టం లేదైతే స్నానం ఐషానికి, అస్సలు ఇష్టం లేదు, రోజు చెప్తుంది. నా డిన్నర్ అయిపోయింది, ఐషాని డిన్నర్ కూడా అయిపోయింది. ఇంకా తనకి స్నానం చేపించేసారు. అసలు ఇష్టం ఉండదు తనకి. నేను భరత్ మాట్లాడుకున్నా కూడా మధ్యలో వచ్చేసి స్నానం అని చెప్పి, ఎందుకు ఇలా, నేను బాగానే ఉన్నా కదా, ఇలా చాలు వద్దు అని చెప్తుంది. అండ్ ఎనీవేస్ ఇప్పుడు అది నేను ఇట్లా ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉన్నప్పుడు ఒక పేజ్ కనిపించింది నాకు, సాత్విక్ మూమెంట్స్ అని చెప్పి. ఆ పేజ్లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా బాగుంది. సో ఇంకా బాగా నచ్చి అన్ని చూస్తూ ఉంటే అక్కడ ఒకటి చూసాను నేను. తను ఆల్మోస్ట్ 3 years నుంచి యాజ్ ఎ ఫేస్ క్లెన్సర్ యాజ్ వెల్ as బాడీ క్లెన్సర్ లాగా జస్ట్ బేస్ అనే వాడిందంట. అండ్ చాలా బాగా వర్క్ అయింది అట్లా అని చెప్పి తినకి లాస్ట్ 1 week నుంచి ఆల్టర్నేట్ డేస్ వాడుతున్నా. ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చూసా, బేసన్ కూడా తనకి వర్క్ అవుతుంది. బట్ ఎవ్రీ బ్యాచ్ తెచ్చినప్పుడు కూడా చూస్తాను నేను, మొత్తం రాసేయకుండా మంచిగానే పడుతుంది. అండ్ నేను కూడా ఒక 3 days నుంచి ఫేస్ క్లెన్సర్ లాగా ఇదే వాడుతున్నాను. యూజువల్గా తినకి నలుగు అట్లా పెట్టాలన్నప్పుడు ఏదర్ బేసన్ ఆర్ ట్రైబ్ కాన్సెప్ట్. నా మెల్లగా వెళ్దామా? సరేదా, ట్రైబ్ కాన్సెప్ట్స్ వాడతాను, అది కూడా చాలా బాగుంటుంది. నేను మీరు కూడా ట్రై చేయండి. జస్ట్ ప్లెయిన్ బేసన్ అంట. నాకైతే తిన బాగా సరే చేపియాను. బాగా సన్లో ఆడి వచ్చింది స్కూల్ నుంచి. అండ్ బేసన్ తో చేయించాక నాకు కొంచెం డీటైన్ అయినట్టు కూడా అనిపించింది. తీసుకుందామా బేసన్? నలుగుకి ఓకేనా? నలుగు ఈరోజు పెడతా, ఓకేనా? పోదామా స్నానంకి? నీకు ఇస్తా ఫస్ట్ నేను చేయించాక తర్వాత నీకు ఇస్తా, సరేనా? నువ్వు ఎవరికి పెట్టావు నలుగు మరి? హాట్స్, డక్, చికెన్, ఇంకా కౌ, ఇంకా చికెన్, డక్. లోపల ఒక పెద్ద యానిమల్ కింగ్డమే ఉంది, వాటన్నిటికి కూడా నలుగు పెడుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఈమెకి నేను స్నానం చేయించి కాసేపు వదిలేస్తా, ఈమె యానిమల్స్ అన్నిటికీ నలుగు పెట్టి హెడ్ బ్యాక్ చేయించి వస్తుంది. అంతేనా? పోదామా? పద. అయిపోయింది స్నానం. ఇంకొక 30 minutes అలా ఆడుకొని ఇంకా తను పడుకుంటుంది. అవుట్డోర్స్ ఏం చేస్తావు? తెమ్మను. అండ్ ఇంకా తనకి ట్యూస్డే నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ కొత్త ఇట్లా వస్తుంది కదా. ఆల్రెడీ ఫాల్ వచ్చేసింది, ఇక్కడ పక్కా వర్షాలు పడడం స్టార్ట్ అయిపోతుంది. సో రెయిన్ బూట్స్ కూడా పంపించండి అని చెప్పారు. తనవి లాస్ట్ ఇయర్వి పెరిగిపోతారు కదా, అందుకే కొత్తవి ఆర్డర్ చేసాను. ఇది నేను అమెజాన్లో తీసుకున్నా. క్రాక్స్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ఇప్పుడైతే మా ప్రెసెంట్ దీంతో బాగా ఆడుతుంది, వేసుకుంటూ తిరుగుతుంది. అందుకే స్నానం అయిపోయినా నీకు పట్టుకొని రా అని చెప్పింది నాకు. తీసుకున్నాను ఆడు.
అంతా పైకి వచ్చినా నేను అమ్మతో ఫోన్ నాకేం రాలేదే. ఓ ఇదా ఇంతే. ఐశ్వర్య కూడా నేను పంపించింది ఆల్మోస్ట్. ఇక్కడైతే నేను ఒక 1/4 స్పూన్ తీసుకుంటున్నాను బేసన్ ఫేస్ వాష్ కోసము. బేసన్ జస్ట్ వాటర్తో మిక్స్ చేస్తున్నాను. ఐశ్వర్య నిద్రపోయింది, నా స్కిన్ కేర్ కూడా అయిపోయింది. చూసారు కదా ఇట్లా నేను కూడా బేసన్తోనే ఫేస్ వాష్ చేసుకున్నాను. ఈ మధ్య నేను మోర్ ఇట్లా క్లీన్ స్కిన్ కేర్ వాడదామని ట్రై చేస్తున్నా. క్లీన్ అంటే అన్ని ఇట్లా జస్ట్ బేసన్ కోకోనట్ ఆయిల్ ఇట్లా కాదు. ఈవెన్ మనకు సెఫోరా ఇట్లా కాస్మెటిక్ స్టోర్స్లో కూడా క్లీన్ సెక్షన్ ఉంటుంది. అండ్ తర్వాత ఇంకా ట్రైబ్ కాన్సెప్ట్స్. నా మోస్ట్ ఆఫ్ ద మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ వచ్చేసి అన్ని ట్రైబ్ కాన్సెప్ట్స్ నుంచి వాడుతున్నాను. నైట్ అయితే ఇట్లా బేసన్ అండ్ ఇంకా కొన్ని క్లీన్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ సెఫోరా అవి వాడుతున్నా. నేను అప్కమింగ్ బ్లాగ్స్లో అది కూడా నా డీటెయిల్డ్ స్కిన్ కేర్ రొటీన్ కూడా షేర్ చేస్తాను. అండ్ ఇంకా కొన్ని హౌస్ హోల్డ్ చోర్స్ ఉన్నాయి, అవన్నీ చేసేసి ఇది ఒక 30 minutes అయిపోతుంది. నెట్ఫ్లిక్స్లో ఏదైనా పెట్టుకొని మంచిగా చూసుకుంటూ చిల్ అవుతా. And that's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all our notifications. Bye bye. Thanks for watching.